హాయ్ అండి, హలో. ఇది గ్రీన్ కలర్లో 3 పీస్ సెట్స్ అనమాట. సో దీంట్లో మనకి ML అండ్ XL 3 కాంబినేషన్ సైజెస్లో ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే ఈ స్క్రోల్ అయిన నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ మన డ్రెస్ విషయానికి వస్తే మనకి ఇది వీలో ఒక కొత్త నెక్ అనమాట. సో పూర్తిగా వీ నెక్ రాదండి, ఇక్కడ నుంచి వచ్చి ఇలా స్ట్రైట్ వచ్చి మళ్ళీ ఈ నెక్ వస్తుంది అనమాట. క్లాసిక్ లుక్ ఉంటుంది. అండ్ ఈ వీ నెక్ కూడా మనకి డీప్గా ఉండదండి, మిడిల్ లెంత్లో ఉంటుంది. వేసుకుంటే కొంచెం మనకి చాలా మిడిల్ లెంత్ కూడా కాదు, ఇంకా కొంచెం పైకే ఉంటుంది. సో మనకి క్లీవేజ్ అలా కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నీట్గా చూస్తే ఎంబ్రాయిడరీ, జెర్రీ వర్క్, కుందన్స్ అండ్ పర్ల్స్తో నీట్గా డిజైన్ చేసేసారనమాట. అండ్ థ్రెడ్ వర్కింగ్ కూడా మధ్యలో మిక్స్ చేసుకుంటూ వచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కాలేజ్ పర్పస్ కానీ ఏదైనా మ్యారేజ్ పర్పస్ కానీ కూడా వేసుకోవచ్చు. అండ్ దీనికి తగినట్టుగా మీరు ఏదైనా మంచి జ్యువెలరీ కానీ యూజ్ చేయగలిగితే ఇట్ విల్ బి లుక్ సో గ్రేట్ఫుల్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్యాంట్ అనమాట. ప్యాంట్ కూడా సేమ్ నేను ఇందాక దానికి చెప్పినట్టుగా చూసుకుంటే మనకి ఈ ప్యాంట్ కూడా స్ట్రైట్ ప్యాంట్ అని చెప్పొచ్చు అనమాట. స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది. సో ఈ ప్యాంట్లో కూడా ఏంటంటే మనకి యాంకిల్ లెంత్ కావాలంటే కొంచెం పైకి వేసుకోండి. యాంకిల్ లెంత్ వాళ్ళకి కాకుండా లేదు లెంతీగానే కావాలి, కంఫర్టబుల్గా ఉండాలంటే ఈ ప్యాంట్ బాగా సూటబుల్ అవుతుంది. అండ్ మనకి ఈ ప్యాంట్ కూడా ఎలాస్టిక్ అనేది ఇచ్చారనమాట. ఎలాస్టిక్ అనేది ఇచ్చారు. సో మీకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ కొంచెం లూజ్గా కూడా ఉంది. సో కంఫర్టబుల్గా ఉంటుంది, పట్టుకోకుండా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఆర్గాన్జాలో మనకి నీట్గా చున్నీ అనేది ఇచ్చారు. ఇది ఆర్గాన్జా కాబట్టి మీకు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఓపెన్ చేస్తే లెంత్ వస్తుందండి. ఇది మంచి ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అనేది ఇచ్చేసారనమాట. దీనికి కూడా ఏంటంటే ఇలా వర్క్ ఇచ్చారనమాట. ఇదంతా హ్యాండ్తో చేస్తారండి, హ్యాండ్తో చేస్తారు. డిజైన్ అనేది మధ్య మధ్యలో చెంకి పెట్టుకుంటా మంచి వర్క్ అనేది మనకి ఇచ్చారనమాట. సో మీకు కావాలంటే దీంట్లో సైజెస్ అనేటివి అవైలబుల్లో ఉన్నాయండి. LM XL అనమాట. సో మీకు కావాలంటే స్క్రోల్ అయ్యే నెంబర్కి ఖచ్చితంగా మెసేజ్ చేయండి. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే నేను ప్రతిసారి చెప్పేదే, మన దగ్గర క్వాలిటీలో ఏమాత్రం తగ్గేదే లేదనమాట. సో